ఓకే, హిమాంక్ గారికి కూడా తెలుగు వచ్చు. ఓకే, హిమాంక్ గారు मेरे को ఏంటండి? कुछ नहीं बात करो. आपको तेलुगु थोड़ा थोड़ा आता है ना? थोड़ा थोड़ा आता. बहुत आता? बहुत आता है. అదే, దట్స్ వాట్ ఐ మెంట్. వాళ్ళది తిరుపతి అయితే మా నెల్లూరు. ఏయ్, ఇంకో కాకి ఎక్కువ చదివారు. ఓకే, హిమాంక్ గారు, మీరు మీ ముగ్గురి ట్రయోలో ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు సమంత గారు, మీరు ప్రొడ్యూసర్గా సమంత గారిని చూశారు ఇంతకుముందు. ఒక చిన్న రోల్ చేశారు, బట్ అది క్యామియో లాగా చేశారు అనుకుందాం. ఇందులో ఫుల్ లెంగ్త్ యాక్టర్ కదా, సో మీకు ప్రొడ్యూసర్ సమంత గారిలో ఏమైనా ప్లస్ పాయింట్స్ కానీ లేకపోతే ఆర్ యాక్టర్ సమంత గారిలో ఎవరు బాగా మీకు ఇష్టపడ్డా, మీరు నచ్చి ఏంటిది? నేను అడుగుతాను ఈ క్వశ్చన్. నా question అంటే మీరు అడగరా, ఈ please? సినిమాలో మీకు ప్రొడ్యూసర్ తెలియదా? సమంత డామినేషనా, యాక్టర్ సమంత డామినేషనా? అదే, దట్స్ ఇట్. మామా, నాకు తెలుగు రాకుండా పోయిందేంటి? చదువుకుంటాలే. యాక్టర్ సమంత డామినేషన్ ఈజ్ వెరీ ఆబ్వియస్, అదేమి మాట్లాడక్కర్లేదు దాని గురించి. అండ్ అది మీరు చూస్తే ఆల్రెడీ మీకు ట్రైలర్లో సగం అర్థమైపోయింది. ఇంకా సినిమాలో ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది. ఎంత మంచివాడు వాడా. సో ప్రొడ్యూసర్గా కూడా అంటే ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒకరు ఎగ్జామ్ రాస్తే 100 మార్క్స్ ఫస్ట్ టైం వచ్చేసినట్టు ప్రొడక్షన్ చేసినట్టు చేశారు ప్రొడక్షన్ కూడా. సో ఐ థింక్ అండ్ జస్ట్ వర్కింగ్ విత్ బోత్ రాజ్ గారు అండ్ సమంత యాజ్ ప్రొడ్యూసర్స్ ఆన్ దిస్ has been a very enjoyable experience. So I think మొత్తం సినిమా అంతా చాలా కొలాబరేటివ్గా, ఎవ్రీ డెసిషన్ is sort of spoken, discussed, and that's very very important. Teamwork, collaboration. I think that is the most beautiful thing about our production house or మా సినిమాలన్నా సెట్ మీద అన్నా. ఇప్పుడు నందిని గారు, రాజ్ గారు మన మానిటర్ ముందు కూర్చున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ అ పర్టికులర్ వే, అండ్ యూ హ్యావ్ అన్ అదర్ ప్రొడ్యూసర్ హూస్ ఆన్ ద అదర్ సైడ్ యాక్టింగ్, and then so it's just a very complete picture for us. సో నైస్ అండి. సో